సో హలో గైస్, ఇట్స్ మై లూసిఫర్ గేమింగ్ తెలుగు బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. సో గైస్, నిన్నైతే ఒక చిన్నది కదా, పెద్ద దారుణం జరిగింది. ఏదో చెప్పమంటారా? ఒక వీడియో కరప్ట్ అయిపోయింది. అది పార్ట్ 2. ఒక 1 hour లాంగ్ వీడియో వచ్చింది. మీకు నచ్చిద్దని నేను చాలా జాగ్రత్తగా తీసి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఆ వీడియో కరప్ట్ అయిపోయి పోయింది. అసలు ఆ వీడియో ఏంటంటే, మొత్తం అప్గ్రేడ్ చేసాం బేస్ మొత్తాన్ని. ఒక డాంకీని కూడా తెచ్చాం మనం. ఎంత పెద్ద వీడియో అది, ఎంత బాగుంది, ఎంత కష్టపడి చేశానో. కరప్ట్ అయిపోయింది. ఇప్పుడేమో అదంతా మళ్ళీ డిలీట్ చేయాలని కష్టమని ఏమేం చేశాను మీకు చూపిస్తూ పార్ట్ 3 చేస్తున్నాను. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఐఎమ్ సారీ, ఇది పార్ట్ 3, కానీ ఇప్పటివరకు అయితే ఇదే పార్ట్ 2. సారీ, ఇంకోసారి అలా జరగదు. ఇంకోసారి చాలా జాగ్రత్తగా హార్డ్ డ్రైవ్లో పెట్టుకొని ఉంచుకుంటాను. సో ఇంకా లేట్ అవుతుంది మిత్రమా, let's get the intro rolling, man. ఓకే గైస్, ఇదిగోండి, ఇది మన కొత్త బేస్. మీకు పాత బేస్కి కొత్త బేస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే ఒక ఫాము, నేను ఒక ఫామ్ అయితే బిల్డ్ చేశాను. ఇదిగోండి, ఇవి కూడా క్రియేట్ చేశాను నేను. మిగిలిపోయిన సీట్స్ మొత్తాన్ని ఇలా పెట్టేశాను. ఇదిగోండి వీట్ ఫామ్ ఇదంతా. అండ్ సెకండ్ ఏంటంటే, ఇదైతే మన డాంకీ. వీడి పేరు అలెక్స్, మన హార్స్. వీడు అంటే నాకు హార్స్ వచ్చా, ఓన్లీ డాంకీ. వాడికి ఒక క్రిప్ అనేది ఇదిగోండి, 47 యాపిల్స్. అది ఎక్కడ దొరికినాయి అంటే ఇదిగోండి, చూపిస్తా. ఇదిగోండి, అదిగోండి అక్కడ కనపడుతుంది కదా, ఆ ల్యాండ్లో ఉన్న చెట్లు మొత్తాన్ని మనం నరికేసాం ఇదంతా చేయడానికి. అబ్బా, ఓకే మన మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చేసరికి అదిగోండి ఫ్లాగ్స్ కూడా చేసాం మనం. అండ్ ఇదిగోండి ఇల్లు మొత్తాన్ని మనం ఫుల్గా అప్గ్రేడ్ చేసేసాము. కింద ఫ్లోర్ స్టోన్ తీసేసి స్మూత్ స్టోన్ పెట్టేశాను. అండ్ మైనింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేశాను. నేను మీకు మళ్ళీ చూపిస్తాను మైనింగ్. అండ్ మన బేస్ చాలా పెద్దదైంది ఇప్పుడు. లూమ్ ఒకటి, 2 యాన్విల్స్ పెట్టాను. ఈ రెండిట్లో ఊరికే వాటర్ పెట్టాను. మనం నెదర్లోకి వెళ్ళగానే బ్లేజ్ రాడ్స్ దొరకగానే పోషన్స్ చేద్దామని. అండ్ చాలా యానిమల్స్ని చంపాను. అండ్ కోల్ చాలా వచ్చింది మైనింగ్ అప్పుడు. ఇంకా 2 ఫర్నెసెస్. బ్లాక్ డే దొరికింది నాకు. వాటర్లో స్పిచ్ కనపడితే వాటిని చంపి తెచ్చా. అండ్ బ్యారల్స్ తయారు చేశాను ఊరికే అక్కడ. బోన్స్ ఎందుకంటే ఇది మన మ్యాక్స్ గడు, ఇది పేరు మ్యాక్స్. హాయ్ చెప్పండి మ్యాక్స్కి. ఇదిగోండి, ఇది నా ఆర్మర్ స్టాండ్, నేనే క్రియేట్ చేశా. అండ్ ఇదిగోండి, దీంట్లో అయితే నేను లాస్ట్ టైం మనకి దొరికినవి 59 ఐరన్ ఇంగెట్స్, 33 రా. అంటే అవి స్మెల్ట్ చేశాను, ఇంకా చేయాలి. 29 కాపర్ అండ్ 17 ల్యాపిస్ దొరికింది. కొన్ని ఇంకా ఉండాలి. వాటితో ఐరన్ స్వార్డ్, ఐరన్ పికాక్స్, నేను నిన్న మైనింగ్లో మిగిలిపోయిన స్టోన్ పికాక్స్, ఒక ఐరన్ యాక్స్, ఒక స్టోన్ షవల్, హో. ఏంట్రా మ్యాక్స్, ఆకలి వేస్తుందా? పెడతా ఉంది, తిను. ఓకే, ఇదైతే మన బేస్ ఇప్పటి వరకు. మన ఏంది అప్పుడే నైట్ అయిపోయింది. సర్లే, మన మైండ్ దగ్గరకు వచ్చేస్తే నేను చాలా ఇంప్రూవ్ చేశాను మన మైండ్ అయితే. అదే మైండ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర చాలా స్టోన్స్ ఉంటాయి. చాలా కాబుల్ స్టోన్ ఉంటే వాటితో ఇలా స్టేర్స్ చేసేసాను వేస్ట్ అవ్వకుండా. పైన కూడా తవ్వేసాను మొత్తం. ఇదిగోండి, ఇలా ఉన్నదంతా తవ్వేసి నీట్గా కాబుల్ స్టోన్తో ఇలా స్టోర్స్ తయారు చేశాను. లాస్ట్ టైం ఇక్కడ వరకే, కానీ తర్వాత ఇక్కడ పక్క వెళ్ళాను. ఎందుకంటే ఇంకా ఇది ఎట్లది ఎండ్ అయిపోతుంది. చూశారు కదా కింద ఒక హోల్ ఉంది, అందుకే ఇట్లా తిప్పి కొంచెం మైన్ చేసి ఇక్కడ వరకు వచ్చాయి. ఇంకా మొత్తం లోతుగా తవ్వా. ఇంకా కిందకి వెళ్ళకుండా ఇలా డైరెక్ట్గా ముందుకు తవ్వేసి, ఇదిగోండి ఇక్కడ మనకి ల్యాపిస్ దొరికింది. ఇక్కడ ఈ చోట మనకి ల్యాపిస్ అండ్ ఈ పక్కన అయితే ఐరన్ దొరికింది మొత్తం. ఇక్కడ ఇది మొత్తం ఐరనే. ఇక్కడ ఐరన్, కాటన్ మొత్తం. ఇక్కడ ఫస్ట్ నాకు ఐరన్ కనపడింది, దానికి ఇలా మైన్ చేస్తే అన్నీ కనపడతామని అది మొత్తం మైన్ చేసుకుంటూ పోయా. వేస్ట్గా ఇవి కూడా వచ్చాయి.
ఇదొకటి ఆండ్రసైట్ గ్రావెల్ అవన్నీ వచ్చాయి, కానీ అవి నేను వాడను. అలానో చెత్తబుట్ట దానిలో పడేస్తా పక్కన వేస్ట్ చేసేలాగా. ఇదైతే మనం ఈరోజు లాస్ట్ వీడియోలో మనం చేసింది. అనవసరం కరప్ట్ అయిపోయింది ఫైల్. సో ఈరోజు మనం ఏంటంటే వాట్ డూ ఐ డూ ఇన్ మై మైన్క్రాఫ్ట్ వరల్డ్ ఆన్ ఏ డైలీ బేసిస్ అనేది ఈసారి ఇది వీడియో. అంటే ఏం చేస్తా డైలీ అని. వర్షం పడుతుందిరా, నిద్రపోతాం. ఓకే గైస్, నిద్రపోయి వర్షం ఆగాలి. మ్యాక్స్గా ఓకే మ్యాక్స్గా ఇది ఎక్కడ మాసరమ్మా? రే మ్యాక్స్, సారీ రా. ఇట్రా మ్యాక్స్ ఇట్రా, కమ్ హియర్. దీంట్లో కూడా అన్నీ పెట్టుకోవాలి చోట. మ్యాక్స్ ఇట్రా మ్యాక్స్ కమ్ హియర్. అన్లీష్ సెడ్ మ్యాక్స్, పదా పక్కే జరుగు. అట్లా ఉండాలి. ఓకే ఏం జరగలేదు. ఓకే ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం బయట ప్రపంచం ఎట్లా ఉందో. ఒక చిన్న లివింగ్ స్పేస్ బాగుంది కదా. ఓకే నేను వెళ్ళి అదంతా పెట్టుకొని అదే ఆర్మర్ వేసుకొని వెళ్దాం, చూద్దాం విలేజెస్, శాండ్ పిరమిడ్స్ అన్నీ దొరుకుతాయేమో. ఇదిగోండి చెప్పడం మర్చిపోయా, ఇదిగోండి మనకి కింద మైనింగ్ చేస్తే దొరికిన రీసోర్సెస్ అన్నీ మిగిలిపోయినాయి చాలా. ఓకే ఇప్పుడైతే ఒక స్వాడు, యాక్స్, పికాక్స్ చాలు. నాది స్టీల్ స్కిన్ అండ్ ఒక బకెట్ ఆఫ్ వాటర్ కూడా తీసుకొని పోదాం. జస్ట్ ఇన్ కేస్ తీసుకొని పోతున్నా అంతే. అండ్ నేను ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళిపోతా ఒకేసారి. కుక్ చేయాలా? గేట్స్, ఇదేదో పోర్క్ చాప్స్, కారు చాలా ఉన్నాయి కాబట్టి ఇది ఒక 5. కోల్ కట్ట, ఓపెన్ బట్ వెళ్ళు. కుక్ అయ్యేలోపు వెళ్ళి మన అలెక్స్ గాడికి ఫుడ్ పెట్టేసాం. అలెక్స్ తింటా? ఆకలికి లేదా? అలెక్స్ గారికి ఆకలికి లేదంట. ఓకే ఇప్పుడైతే ఫస్ట్ మన ఫుడ్ ఫాస్ట్ కుక్ అయిపోతే అలెక్స్ గారిని తీసుకొని వెళ్ళిపోవాలి. ఈ పోర్క్ చాప్స్ త్వరగా కుక్. ఓకే ఇది అయిపోయింది, ఇప్పుడు దీన్ని పెట్టాలి.
ఓకే, ఇది కూడా అయిపోయింది. అరే కోల్ ఏమైనా దొరికిందా? నాకు గుర్తులేదా, దొరకలేదు. షిట్, చాలా తక్కువ కోల్ దొరికింది మనకి, అదేదో అర్థం కాలే. మీరు వాటర్ బకెట్ ఎందుకని అనుకుంటున్నారు కదా, ఉంది చాలా అవసరాలు ఉంటాయి వాటికి. ఓకే, ఆకలి వేస్తుందా? అరే నీకు మొత్తం అరే నీకు పెట్టేశానా? చలో కూర్చో, జాగ్రత్త, అంత ప్రేమ చూపికు, గుండె పేలిపోయింది. రే అలెక్స్, ఇక్కడ ఇది ఎందుకు పెట్టా? చాప్ చేయడానికి. ఎందుకంటే కొన్నప్పుడు ఎదవున్నాడే, కుదురుకుండదు, ఎడబడితే ఆడ తిరుగుతాడు. వాడి కోసం ఆ ఫెన్స్, ఈ లీచ్ కూడా. ఏమిరా, అది చెప్పానా కుదురుకుంటాడని? అది ఆల్రెడీ బయటికి వెళ్ళిపోతున్నాడు కూడా, చూసారా? ఎక్క ముందుగా రే, ఎట్రా తగిలిందా? ఇప్పుడైతే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ శాండ్ పిరమిడ్ దొరికిద్దామా, శాండ్ పిరమిడ్ దొరికిద్దామా అని. దీనమ్మా, చూసారా మన అలెక్స్ గాడు సూపర్ జంప్. చచ్చిపోతాడు. ఇలాంటివి ఉంటాయని చూసుకొని పోయింది, అది ఆచి తూచి అడుగులేయాలి ఇలాంటి చోటుల. అదిగో ఇక్కడ శాండ్ పిరమిడ్స్ ఏం లేవు అనుకుంటా. ఏ లాభా ఉందిరా, రే బకెట్ తాలేదురా, ఉన్న బకెట్ ఏమో వేస్ట్ చేయలేము. కొట్టట్లేదురా, కుట్టిందా? అదేంట్రా ఇంకా కొట్టట్లేదు అనుకుంటారా? రే పంకిన్స్ ఉన్నాయి, తీసుకొని పోదాం, ఫుడ్ పనికి వస్తాయి. అలెక్స్ గైడ్రా, అట్లా ఉండు. మన ఫామ్లో కూడా పనికి వస్తాయి. ఓకే, కొంచెం శాండ్ కూడా తీసుకొని వెళ్ళిపోదాం. నైట్ కూడా వస్తుంది, వెళ్ళిపోదాం. అంటే ఇది గ్లాస్ కోసం. అనవసరం రాలే షవల్. నేను అనుకుంటా తెద్దామా అని, నేనే అవసరం లేదు అనుకుంటా వచ్చి. సరిపోతాయి. అలెక్స్ వాడు చూడండి ఆడున్నాడు అంచుల్లో. రే ఆటలాడుతున్నావా గుండుగా? రే గుండె అలెక్స్గా. పారా
ఇట్రా ఏందాడు ఓవర్ యాక్షన్ ఇట్రా గుండె అలెక్స్గా ఇదే నచ్చాడు. పోదాం తెచ్చి నేనేంది అన్లీష్ పారా రాత్రి వస్తున్నా. ఇదే మన ఇల్లు నమ్మరా చూపిస్తా. అది మన ఇల్లు పడితే అమ్మ పర్లేదు అమ్మ బతికి రాలేదు. నేను అలెక్స్ నన్ను చంపేస్తాను ఏదో రోజు. ఓకే సారీ యాపిల్స్ తింటావా? ఒక దాంతో ఏం బతుకుతావురా? తినడానికి బతుకు, బతకడానికి అదే తినడానికి బతకు. ఓకే వచ్చేసి ఏ మ్యాక్సీ అరే నువ్వు పోగురా. రే పడుకోకరా ఆగరా. నేను లోపల పడేసి అంతా సర్ది ప్రశాంతంగా పడుకుందాం. అరే నువ్వు ఇన్ని తింటున్నావు, బయట అలెక్స్ ఏం తినట్లేదురా. నీకు బెటర్ పట్టని పోతుంది పడుకుంటాను. ఓకే ఇప్పుడైతే మనం మైనింగ్కి వెళ్దాం. పని చేద్దాం. నాకెందుకు కొత్త ఐడియా వచ్చింది. రైల్స్ కూడా పెడదామా? మనం రైల్స్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో, లేకపోతే ఇప్పుడే చేద్దాం చూద్దాం. పోయాడురా పడవా చల్. మ్యాక్స్ గారితో వచ్చింది చెప్పలేదే.
ఓ ఎంత ఐరన్ 16 వస్తాయా దగ్గర ఎంత ఐరన్ ఉంది చేద్దామని ఉంటుందా గొప్పలు స్టోన్ మాత్రం ఉంది ఇంకొక చెట్టు ఒక చెట్టు బా ఈసారి ఇవి కూడా తీసుకున్నాం డైస్ చేసుకున్నాం నాకు ముందు బ్లూ కావాలి జరగండి మచ్చా నాకు వస్తే చచ్చిపోరా మచ్చా థ్యాంక్ యూ ఇదిగోండి ఇదే మన లక్కీ చెయ్యి కొత్త యానిమేషన్లు కాసేపు స్టంట్ చేద్దాం ఏముంది కింద మాది నమ్మరే వద్దులే స్టంట్లు వద్దులే బాబు ఓకే గైస్ స్టంట్లు అయిపోయినాయి ఇక్కడ పనులు ఉన్నాయరా మనకి జోకులు వేస్తా స్టంట్లు చేస్తాడు వీళ్ళు మర్చిపోయాను అనుకుంటున్నారు కదూ ఐరన్ ఏంటి అట్లా ఎగిలిపోయింది అరే దీన్ని స్మెల్టిక్లో పెడదాం మా మైండ్ కార్ట్ ఎట్లా చేయరా మరి ఐరనే మా ఐరన్ మొత్తం చేసిందంతా బొంగు చెయ్యి మొత్తం పోయింది చేయదేనమ్మా జీవితం మొత్తం పోయింది
పోతే పోనీ బొంగులో స్టేర్, ఐ డోంట్ కేర్. నా దగ్గర చాలా కాబుల్ స్టోర్లు ఉన్నాయి, ఇంకో చేసుకోకండి. పోతే పోనీ అదే. వస్తున్నాం. సంగ నాకంటే అవసరం మొత్తం తీసుకోవాలి, చేయి తింటాను మా బతులు. ఇప్పుడు అదంతా నేను స్టోరేజ్ చేసుకోవాలరా. అనవసరంగా చెప్పారు ఈ ఐడియా, అనవసరంగా వచ్చింది నాకు ఈ ఐడియా. ఓకే, దీనికి ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి. సరే, మనం నెక్స్ట్ వీడియోలో దీన్ని ఇంప్రూవ్ చేద్దాం. అంతలోపు మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను. సో ఓకే గైస్, ఇదే అయితే మన వీడియో. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటిల్ ఐ డై. సో ఇట్స్ మీ లూసిఫర్ signing off. Bye bye.